నూతన సంవత్సరం అంటే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది రంగురంగుల కేకులు. అలాంటి కేకులను తయారు చేసి అందరి నోటిని తీపి చేసే కేక్ తయారీ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల రోజు వారి వ్యాపారాలు జరిగితే సంబరాలు చేసుకోవడం, లేకపోతే తయారు చేసిన కేకులు అమ్ముడుపోక ఇబ్బందులు పడడం అలవాటైపోయిందని నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రతి ఏడాదికి ఒకసారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి కేకుల తయారీ యంత్రానికి సంబంధించినటువంటి విధానంలో ఇప్పటికే తమ వంతు కృషిగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేకులు అమ్ముడుపోకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏదైతే పెద్ద షాపులు కావచ్చు, ఇతరత్రకు సంబంధించినటువంటి దుకాణ యాజమాన్యాలు ఆఫర్ల పేర్లతో ఈరోజు కొన్ని చిన్న పరిశ్రమలను కూడా ఇబ్బంది కలుగజేస్తున్నటువంటి విధానం కనబడుతుంది. అసలు కేకును తయారు చేసేందుకు ఏమేమి వాడతారు, ఏ విధంగా నష్టం ఏ విధంగా ఉంటుంది, లాభం ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి దుకాణ యాజమాన్యం ఉన్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మొత్తం మీద అయితే కేకులు తయారు చేసేదానికి మీరు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, దానికి ఏ విధంగా వాడతారు, ఏ పదార్థాలు వాడతారు, ఇప్పుడు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి విధానంలో ఇప్పుడు ఆఫర్ల పేర్లతో కొన్ని దుకాణాలు ముందుకు వస్తున్నాయి, దానిపై మీరేమంటారు? కేక్ తయారు కావాలంటే ఫస్ట్ మైదా, చక్కెర, కోడిగుడ్లు, సన్ఫ్లవర్ ఆయిల్, ఎసెన్స్లు, కొన్ని పౌడర్లు కావాలి, కెమికల్ పౌడర్లు. దాని తర్వాత ఎన్ని చేసినా కూడా మేము తయారు చేసి అమ్ముకోవటానికి కొన్ని కంపెనీలు వచ్చి ఆఫర్లు పెట్టి మేము ఒక రేటు ఉంటే వాళ్ళు తగ్గించి ఆఫర్లు పెట్టి వాళ్ళు అమ్ముతూ మాకు కొద్దిగా నష్టం చేస్తున్నారు. అదే పెద్ద కంపెనీలు వాళ్ళకేమో లాభాలు ఉంటాయి, మేమంతా కష్టపడినా ఆడికాడికే ఉన్నది. అది ఎంత కష్టపడి తయారు చేసినా కూడా ఆ టయానికి అమ్ముడుపోతాయా పోవో అని కూడా మనకు చెప్పలేము. జరగచ్చు, జరగకపోవచ్చు. ఈ బిజినెస్ అనేది 1వ తేదీ మధ్యాహ్నం వరకు మా భాగవతం తెలిసిపోతుంది. అది మా బాధ. దీనికి మాకు గవర్నమెంట్ కూడా ఏదైనా సహకరించి ఏమైనా చేస్తే మాకు ఇంకా బాగుంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలకు భాగంగా ఇప్పటికే కేకు ఆర్డర్లు ఏమైనా మీ వద్దకు వచ్చాయా? ఈ ఆర్డర్లు అంటే కొద్దిగా వచ్చాయి, కొన్ని మేము షాపుల దగ్గర పెట్టుకొని అమ్ముకొలితే మాకంటే స్టాల్ అనేది లేదండి. అయితే మొత్తం మీద ఒకవేళ కేకులకు సంబంధించినటువంటి ఏదైతే మిగులుతాయో, అంటే మీరు తయారు చేసి పంపించినటువంటి కేకులు మిగులడం వల్ల మీకు ఎంత శాతంలో ఒకవేళ వస్తే ఇబ్బందిగా వస్తాను? అంటే మేము ఇప్పుడు 100 కిలోలు తయారు కావాలా, ఆర్డర్ ఉన్నది, మేము 50-60 కిలోలు చేసుకుంటాము. అవి ఒకవేళ అయిపోతే చేస్తాము, లేదంటే అడిగి స్టాప్ చేస్తాము. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే కేకు తయారు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో వాటికి కావాల్సినటువంటి పదార్థాలను పూర్తి స్థాయిలో తీసుకొని, అదేవిధంగా పెద్ద ఎత్తుగా కూడా పెట్టుబడులు పెట్టి అదేవిధంగా కేకులు తయారు చేసి ప్రజలకు అందజేసేందుకు పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద దుకాణ యాజమాన్యాలు ఆఫర్ల పేర్లతో ఈరోజు దండుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్నపాటి దుకాణాలను ఈరోజు ఇబ్బందులు కలిగజేసే విధానంలో ముందుకెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా మా కొంత దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు దుకాణ యాజమాన్యాలు తెలియజేస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ.